Hello, let's prepare a quick, simple, easy, healthy and balanced protein and fiber rich weight loss lunch meal with approximately 30 grams protein. ఇవాళ నేను వెయిట్ లాస్ కోసం ఒక హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ లంచ్ మీల్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ కొర్రల్ని క్లీన్ గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ గా సోక్ చేసి పెట్టుకున్నా. అండ్ కందిపప్పుని క్లీన్ గా వాష్ చేసుకొని ఒక 4 to 5 hours వరకు అయితే సోక్ చేసుకున్నా. నెక్స్ట్ క్యారెట్ అండ్ బీన్స్ ని వాష్ చేసి చాప్ చేసి పెట్టుకున్నా. అండ్ 2 eggs ని అయితే తీసుకుంటున్నాను. సో ఓవర్ నైట్ గా సోక్ చేసుకున్న కొర్రల్ని క్లీన్ గా వాష్ చేసుకొని 1 కప్ ఆఫ్ కొర్రలకి 2.5 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒక స్టీమర్ లోకి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాటమ్ లో సోక్ చేసుకున్న కొర్రల్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరే లేయర్ లో సోక్ చేసుకున్న కందిపప్పు ఒక 2 eggs ఇంకా చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్స్ ని సపరేట్ బౌల్ లో యాడ్ చేసుకొని స్టీమర్ లో ప్లేస్ చేసుకొని కొంచెం సేపు స్టీమ్ చేసుకోవాలి. మిల్లెట్ అండ్ ఎగ్స్ ఇంకా వెజ్జెస్ అన్ని 15 to 20 minutes లో అయితే కుక్ అయ్యాయి. అండ్ దాల్ కి మాత్రం కొంచెం ఎక్స్ట్రా టైం అయితే పట్టింది. చూడండి మిల్లెట్స్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయో. సో అన్ని మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక 1/2 spoon ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, తాలింపు దినుసులు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకును యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. వన్స్ ఇవన్నీ వేగాక ఇందులోకి ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఇంకా బీన్స్ యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. వన్స్ ఇవి వేగాక ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం కొబ్బరి కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2 minutes వరకు వేయించుకొని దించేసుకోవాలి. నెక్స్ట్ సాల్టెడ్ ఎగ్ ఫ్రై కోసం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లోకి ఒక 1/2 spoon వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండ్ లో కొంచెం సాల్ట్ ఇంకా కొబ్బరి కారం యాడ్ చేసుకొని 2 minutes ఫ్రై చేస్తే ఎగ్ ఫ్రై కూడా రెడీ. నెక్స్ట్ కుక్ చేసుకున్న కందిపప్పుని మ్యాష్ చేసుకుంటే పప్పు కూడా రెడీ. ఇప్పుడు కుక్ చేసుకున్న ఈ ఫుడ్ ని ప్లేటింగ్ చేసుకుంటూ వీటి న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దాల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ దాల్ లో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అనేవి ఉంటాయి. వాటితో పాటు ఇందులో ఫోలేట్, బి వైటమిన్స్, ఐరన్ లాంటి మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్ ఫ్రై ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ లో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, వైటమిన్ B12, వైటమిన్ డి, కోలిన్ లాంటి న్యూట్రియన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. ఇంకా వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ కొర్రన్నం ని యాడ్ చేసుకోవాలి. ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్, బి వైటమిన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం లాంటి న్యూట్రియన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కర్డ్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్, బి వైటమిన్స్ ఇంకా ప్రోబయోటిక్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా ఈ ప్లేట్ లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అయితే దొరుకుతాయి. ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ మీల్ అనొచ్చు. ఈ మీల్ ప్లేట్ నుండి మనకి ఈజీగా 30 grams ఆఫ్ ప్రోటీన్ అయితే దొరుకుతుంది. మీరు హెల్దీగా ఉండాలి అనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా మీ ప్లేట్ ఇలా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వడమే కాదు హెల్తీగా కూడా ఉంటారు.